सौभाग्य विश्वम्बरत्रयादृशप्रवरान्विता सौभाग्यगोत्रोद्भवे विश्वम्बरशर्मणोनत्रे रत्नाकशर्मणः पौत्रे क्षीरार्णवशर्मणः पुत्रे साक्षात् लक्ष्मी स्वरूपिणी इमां कन्यां वृणीध्वं वृणीमहे अहोदास्यामि विप्रतिवदनम् अहोदास्यामि। స్వామిది అచ్యుత గోత్రం అయితే అమ్మవారిది సౌభాగ్య గోత్రం. స్వామికి ఉన్నది స్వామి దానికంటే ఒక మెట్టు అమ్మవారే ఎక్కువ ఉన్నట్టుగా. అమ్మకి క్షమించే గుణం దయాగుణం ఉంది అమ్మవారికి, అది మా స్వామికి లేదు. ఒక మెట్టు మీ అమ్మాయే పైన ఉంది. క్షమించే గుణం అమ్మాయికి అంటే లక్ష్మీ అమ్మవారికి క్షమించే గుణం దయాగుణం అనేది ఆ యొక్క లక్ష్మీ అమ్మవారికి ఉంది. ఆమె కూడా చక్కగా అన్ని వేదాలను అధ్యయించి విశ్వంబర శర్మ అనే మహానుభావుడికి ముని మనవరాగా జన్మించి రత్నాకర శర్మ అనే మహానుభావుడికి మనవరాగా జన్మించి క్షీరార్ణవ శర్మ, క్షీరము అంటే పాలు, పాల సముద్రం చెరిగేటప్పుడు కదా అమ్మవారు ఉద్భవించింది. కాబట్టి ఆ క్షీర సముద్రాన్ని తన తండ్రిగా భావించి చక్కగా ఈ 3 తరాలని కూడా ఆ అమ్మవారు తన తాతగా ముత్తాతగా తండ్రిగా తన నామధేయానికి తన పేరుకి పెట్టుకుందనమాట. ఇప్పుడు మరి మా స్వామి మీ అందరికి నచ్చాడా? మా నరసింహ స్వామి